జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వారిని మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని నిరుద్యోగులు బీఆర్ఎస్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ భవన్లో హరీష్ రావుకు తమ సమస్యల్ని వివరించారు. ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. నిరుద్యోగులే నోటిఫికేషన్లను వద్దంటున్నారని, రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రియాంక గాంధీ తన మాట నిలుపుకోవాలని కోరారు. అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన గళం వినిపిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలే ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలన్నావు, కానీ 20 నెలల్లో దాదాపు 2 ఏళ్లు పూర్తయితున్నా నువ్వు 12,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు. యువతను నువ్వు మోసం చేశావు. అన్ని అబద్దాలే. ఏదో చోర్ ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగవు నువ్వు. అబద్దాలాడింది నువ్వు. పిల్లల మీద వేస్తుండు. పిల్లలు నోటిఫికేషన్లు వద్దన్నారని. మాకు నోటిఫికేషన్లు కావాలని ఇలా తెలంగాణ భవన్ తలుపులు తట్టిండ్రు నిరుద్యోగ యువతి యువకులు. ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జెలు అని ఒక సామెత ఉంటుంది. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా ఇప్పి తీర్థమన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? ఎయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో. 20 నెలలైనా యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు.